హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు పవన్. సో ఈ వీడియోలో వచ్చేసరికి బోట్ రాక్స్ 255 ప్రో ప్లస్ అలాగే రీసెంట్గా లాంచ్ చేసిన ఎంఐ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ప్రో. అమ్మ, ఎంత పెద్ద పేరురా బాబు. సో ఈ రెండు ఇయర్ ఫోన్స్ గురించి అయితే మనం ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో రెండు మనకి 2000 రూపాయల లోపల అయితే వస్తాయి. అలాగే రెండిట్లో ప్రీమియం ఫీచర్స్ అయితే తీసుకొచ్చారనమాట. రెండిట్లో ఏ ఇయర్ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది ఏంటనేసి ఈరోజు అయితే వీడియోలో ఇన్డెప్త్గా అయితే మాట్లాడబోతున్నాను. రెండు స్పెసిఫికేషన్స్ అయితే నేను కంపేర్ చేస్తాను. ఒకవేళ మీరు రెండిట్లో ఏదైనా ఒక తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. వీడియో అయితే మీరు చివరిదానికి అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండు ఇయర్ ఫోన్స్ సంబంధించిన ప్రైజింగ్ గురించి. సో రెండు మనకి 2000 రూపీస్ లోపల అయితే వస్తాయి. బట్ బోట్ అనేది చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే చేశారు. 1499 రూపీస్ ప్రైస్ చేశారు. మనకి ఎంఐ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువైందని చెప్పొచ్చు, 1799 రూపీస్ అనేది. బట్ చూద్దాం మనకి రెండిట్లో ఏది బెస్ట్ ఆఫర్ చేస్తుంది, సో రెండిట్లో ఏది బాగుంటుంది అనేసి. సో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది డిజైన్ గురించి. సో రెండు మనకి నెక్ బ్యాండ్ అలాగే ఇన్ ఇయర్ బడ్స్ టైప్లో అయితే మనకి ఇయర్ బడ్స్ అయితే వస్తాయి. సో దీనివల్ల మనకి ఆడియో క్వాలిటీ అనేది బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో దాంతోపాటు బోట్కి ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఏంటంటే మనకి ఇయర్ ఫోన్స్ దగ్గర హుక్ లాగా అయితే వస్తుంది, లైక్ ఇయర్ హుక్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల లాభాలు ఏంటంటే మన ఇయర్ ఫోన్స్ బయటికి పడిపోతాయన్న ఫీలింగ్ అయితే రాదనమాట. ఇయర్ హుక్ అయితే మనకి ఇక్కడ హుక్స్ లాగా అయితే కనపడుతుంటాయి. సో దీనివల్ల ఎవరైనా మీరు జిమ్ కానీ జాగింగ్ కానీ వేసుకెళ్లే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే ఇయర్ ఫోన్స్ అంతా ఈజీగా స్లిప్ అయితే కావు. సో అక్కడ ఎంఐ కూడా ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. బట్ మ్యాగ్నెటిక్ సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఇది ఒక బ్యాడ్ విషయం అని చెప్పొచ్చు. ఎంఐ నుంచి అయితే రెండు ప్లస్ పాయింట్స్ అలాగే రెండు మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు మనకి అయితే ఇన్లైన్ కంట్రోలర్ అయితే రెండిట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. రెండిట్లో మనకి అయితే మ్యూజిక్ని ప్లే కానీ పాస్ కానీ అలాగే నెక్స్ట్ సాంగ్ కానీ సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్ అయితే కూడా మనం వాడుకోవచ్చు అనమాట. మనకి ఎంఐని చూసుకున్నామంటే డెడికేటెడ్గా నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆ నాయిస్ క్యాన్సిలేషన్ని బటన్ ద్వారా అయితే మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. వీరు కమింగ్ టు బోర్డ్లో చూసుకున్నామంటే సో ఇటువంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. సో డైరెక్ట్ మనకి సింగిల్గా అయితే ఒక ఇంటర్నల్ కంట్రోల్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి సింపుల్గా అయితే ఉంటుంది. మనం మాట్లాడుకోవాల్సింది ప్లేబ్యాక్ టైం గురించి. సో బ్యాటరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా నెక్ బ్యాండ్స్లో అయితే. సో ఫస్ట్ బోట్ గురించి అయితే మాట్లాడదాం. సో బోట్లో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నామంటే 40 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో దాంతోపాటు ఇందులో మనకి 300 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో చెప్పండి కదా ఫీచర్ అనేది, ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఏఎస్ఏపీకి సంబంధించిన ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు జస్ట్ ఒక 10 నిమిషాలు ఛార్జ్ చేశారంటే దగ్గర 10 అవర్స్ వరకు అయితే మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. స్టాండర్డ్ బై టైం చూసుకుంటే 150 అవర్స్ వరకు అయితే స్టాండర్డ్ బై టైం అయితే వస్తుంది. టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక మంచిది అని చెప్పొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి పోర్ట్ బెటర్గా అయితే ఉంటుంది. ఎంఐలో చూసామంటే సో హాఫ్ ఆఫ్ ది అయితే ఉంటుంది. ఈ బోర్డ్తో కంపేర్ చేసామంటే ఇందులో దగ్గర మనకి 20 అవర్స్ వరకు అయితే ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకునే కానీ 150 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. యూఎస్బీకి సంబంధించిన కేబుల్ అంటే మనకి టైప్ మైక్రో యూఎస్బీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ డౌన్ బ్రేక్ అని చెప్పొచ్చు మనకి అయితే ఎంఐలో చూస్తామంటే. సో ఖచ్చితంగా ఇక్కడ డీల్ బ్రేకర్ ఏంటంటే మాత్రం బోట్ చెప్పొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి పోర్ట్ అలాగే మనకి ప్లేబ్యాక్ టైం అలాగే ఛార్జ్ టైం చూసా కానీ మనకి బోట్ అనేది 60 minutes అయితే పడుతుంది. ఎంఐ చూసుకుంటే 1.5 hours అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. ఇది మనకి ఎంఐ అలాగే బోట్లో క్లియర్ విన్నర్ వచ్చేసరికి బోట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే మనం మాట్లాడుకోవాల్సింది డ్రైవర్స్ గురించి. సో రెండింటిలో మనకి 10mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. బోర్డులో చూసుకుంటే 10mm సంబంధించిన డైనమిక్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. సో ఇందులో వచ్చేసరికి మనకి క్వాల్కమ్ యాప్టెక్ సంబంధించిన టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. ఇందులో మనకి కోడ్స్ అయితే కూడా సపోర్ట్ చేస్తే క్వాల్కమ్ యాప్టెక్ సంబంధించిన కోడ్స్, అలాగే మనకి ఇదే కాదు ఎస్బీసీ అలాగే ఏఐకి సంబంధించిన కోడ్స్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు నాయిస్ క్యాన్సిల్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐకి వచ్చేసామంటే సో ఎంఐలో కూడా మనకి 10mm సంబంధించిన పవర్ఫుల్ బేస్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. సో ఎవరైతే బేస్ లవర్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఈ డ్రైవర్స్ అనేది మీకు బెటర్గా అయితే ఉంటాయి. ఇందులో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. డ్యూయల్ నాయిస్ క్యాన్సిలేషన్ చెప్పొచ్చు. సో ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు ఎంఐలో అయితే. సో దాంతోపాటు మనకి ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లో లేటెన్సీ మోడ్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం ఈ లో లేటెన్సీ మోడ్ అయితే మీకు బెస్ట్ అయితే అవుతుంది. మల్టిపుల్ ఆడియో కోడ్స్కి అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఎన్ని కోడ్స్ అనేది మెన్షన్ చేయలేదు, బట్ ఇది కూడా మనకి మల్టిపుల్ ఆడియో కోడ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది.
సో నెక్స్ట్ మనం అదర్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. సో బోట్లో చూసుకున్నామంటే మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్ చేస్తుంది, IP-X7 వాటర్ డెస్టినేషన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం. ఒకవేళ మీరు ఎక్కువ వాటర్ రైన్లో వెళ్ళాలనుకునే కానీ మీకు బోట్ అనేది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. Type-C పోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ వరకు అయితే ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. సో దాంతోపాటు మనకి డ్యూయల్ పేర్ అవుతుంది, మైక్ అవుతుంది. దాంతోపాటు మనకి ఇందులో గూగుల్ అసిస్టెంట్ అయితే కూడా మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు బోట్కి అయితే. ఇంకా మనం ఎంఐలోకి వచ్చేసామంటే సో ఎంఐలో కూడా మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్ చేస్తుంది, IP-X5 సంబంధించిన స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో వచ్చేసరికి యాంటీ సెరూమెంట్ డిజైన్ అయితే యూస్ చేస్తారు. దాంతోపాటు మనకి యాంటీ బ్లాకేజ్ నెట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాంతోపాటు మైక్ సపోర్ట్ చేస్తుంది, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది. 36 గ్రామ్ అయితే ఓవరాల్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి స్పెక్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనం ఏ ఇయర్ ఫోన్ తీసుకోవాలి అనేది కన్క్లూజన్ గురించి మనం మాట్లాడుకున్నామంటే సో ఫైనల్గా నేను రికమెండ్ చేసేది బోట్ అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో మనకి ప్రీమియం ఫీచర్స్ అయితే యూస్ చేస్తారు, లైక్ IPX రేటింగ్, అలాగే మనకి క్వాల్కామ్ సంబంధించిన యాప్టెక్స్ టెక్నాలజీ కానీ, మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ. సో ఎట్లా చూసా కానీ మనకి బోట్ అనేది మీకు బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది కంపేర్ టు ఎంఐతో కంపేర్ చేసుకున్నామని. సో ఒకవేళ మీరు బేస్ కానీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఎంఐలో మీకు పీక్స్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు కంపేర్ టు బోట్లో మనం చూసుకున్నామంటే. సో బేస్ లవర్స్కి అయితే ఎంఐ అనేది సూపర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి డౌన్ పాయింట్స్ అయితే కూడా ఉన్నాయి ఎంఐలో అయితే కంపేర్ టు బోట్లో మనం చూసుకున్నామంటే. సో బోట్లో కూడా మనకి బేస్ అనేది వస్తూనే ఉంటుంది, బట్ ఎక్కువ మీకు ఇరిటేషన్ తెప్పించేంత బేస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంఐ అయితే తీసుకోండి. సో గైస్ ఇది మనకి. అలాగే ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది కన్క్లూజన్ గురించి. సో రెండిట్లో నేను ఏది సజెస్ట్ చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా తక్కువ బడ్జెట్లో 1499 రూపీస్కి అయితే బోట్ రాక్స్ 255 Pro Plus అయితే రికమెండ్ చేస్తాను. ఇక్కడ మనకి హుక్స్ అయితే ఉన్నాయి, సో ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంది. సో దీనికైతే వెళ్ళండి. సో గైస్ ఇది మనకి ఈ వీడియోలో అయితే బోట్ రాక్స్ 255 Pro Plus అలాగే ఎంఐ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ప్రో గురించి అయితే. సో మీరే తీసుకుంటారో అది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రెండు ఇయర్ ఫోన్స్ సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది గైస్, సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అండ్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ మీటింగ్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.